డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తున్న తీరు చూస్తే ఒక అనుమానం అయితే కలుగుతుంది, ఉప ఎన్నికలు రావచ్చేమో అని. ఎందుకంటే స్పీకర్ సమయం విషయంలో ఇక్కడ కీలకం. స్పీకర్ సమయం అంటే ఎంతసేపు అయినా తీసుకోవచ్చా? సుప్రీంకోర్టు చాలా కీలకమైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అడిగింది. ఎస్, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కానీ దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా అని. అంతకుముందు మేఘచంద్ర సింగ్ ఆ కేసులో సుప్రీంకోర్టు టైం పీరియడ్ ఇచ్చింది, మొన్న కూడా ఉన్నది. అంటే మీరు కనుక ఎంత టైం చెప్పకపోతే మేమే టైం నిర్దేశించాల్సి వస్తుంది అని. అందువల్ల ఒక అనుమానం, లీగల్ ప్రాసెస్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తీర్పు రాలేదు, కానీ అబ్జర్వేషన్ చూస్తే బహుశా ఉప ఎన్నికలకు రంగం సిద్ధం కావచ్చు అని. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ 2/3 ఎమ్మెల్యేస్ కనుక ఫిరాయించి ఉంటే ఈ మెర్జర్ క్లాజ్ను ఉపయోగించుకోవాలి. అది కూడా అన్కాన్స్టిట్యూషనల్, కానీ దానిపైన సుప్రీంకోర్టు ఇంకా తేల్చలే. కానీ ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ నుంచి అలా పోవాలని ఇంకా 16 మంది పోవాలి. అది కారణాలు ఏదైనా 10 మంది దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 డేస్లో కనుక ఈ ప్రక్రియ పూర్తయి ఉంటే ఏమయ్యేది కాదు, 26 మంది. ఇప్పుడు రోజు రోజుకు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది. చూద్దాం స్థానిక సంస్థల వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందో లేదో తేలిపోతుంది కదా. తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎందుకు? క్యాబినెట్ ఎలాగూ విస్తరించడం లేదు, పదవులు ఏమి ఈ మేరకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటి పదవులే కదా అనేటువంటి వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఈలోగా సుప్రీంకోర్టు లీగల్ ప్రాసెస్ మొదలైంది, దాంతో ఉప ఎన్నికలు వస్తాయన్న భయం కూడా మొదలైంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వెళ్ళడం, ఎక్సోడస్ అంటారే, ఆ కట్టకట్టుకొని వెళ్ళడం ఆగిపోయింది. వెళ్ళి ఆగే వరకు ఏమవుతుంది, ఇంకా ఉప ఎన్నికలు వస్తాయా అనే అనుమానం పెరిగింది. ఎందుకంటే కనీసం 2/3 ఎమ్మెల్యేలు వస్తున్నా ఏదో ఒక వాదన ఇప్పటికి ఇంకా కాన్స్టిట్యూషనల్ అవునా కాదా ఇంకా తేల్చలే, మెర్జర్ క్లాస్ ఉపయోగించుకొని నడుస్తుంది రాజకీయం కనుక దాన్ని వాడేవారు. అందువల్ల ఇప్పుడు 2/3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోలేదు, కాంగ్రెస్లో చేరలేదు. ఈలోగా సుప్రీంకోర్టులో అడావుడి చూస్తున్నాం. అందువల్ల ఉప ఎన్నికలు వస్తాయంటే వచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేము.